హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం Realme 11 Pro Plus 5G మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. సో మరి ఫీచర్స్ గురించి మాట్లాడినట్టయితే ఒక్కొక్కటి చాలా సూపర్ ఫీచర్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. అది మీరు 200 మెగాపిక్సెల్ కెమెరా అనుకోండి, లేకపోతే 120 హెర్ట్జ్ కర్వ్డ్ డిస్ప్లే అనుకోండి, లేకపోతే మనకు 5000 mAh బ్యాటరీ అయినా కానివ్వండి, లేకపోతే 100 వాట్స్ ఛార్జింగ్ అయినా కానివ్వండి, మీడియాటెక్ డైమెన్సిటీ 750 5G ప్రాసెసర్ అయినా కానివ్వండి. ఈ విధంగా చూసుకున్నట్టయితే అన్ని రకాల ఫీచర్స్ అనేవి చాలా పుష్కలంగా ఉన్నాయి. దీంతో పాటు ఇప్పటికే దీని యొక్క డిజైన్ మీరు చూడొచ్చు. సో అదైతే ఇంకా వేరే లెవెల్లో ఉంది. సో ఈ మధ్యకాలంలో చాలా మొబైల్స్ లాంచ్ అవుతున్నాయి, కాకపోతే చాలా తక్కువ మొబైల్స్ అనేవి మొబైల్ యొక్క డిజైన్ మీద వర్క్ చేస్తున్నాయి. కాకపోతే ఇక్కడ రియల్మీ గురించి మాట్లాడినట్టయితే డిజైన్ పైన పూర్తి కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే మనకు అర్థమవుతుంది. సో మరి ఫటాఫట్ దీన్ని అన్బాక్సింగ్ చేసి, ఎస్పెషల్లీ దీని కెమెరా ఎలా ఉంది, మొబైల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మిగతా డీటెయిల్స్ అన్నిటి గురించి అయితే మాట్లాడేద్దాం. సో ఫ్రెండ్స్, ఇదే Realme 11 Pro Plus 5G మొబైల్. మరి బాక్స్ పైన మీరు ఈ పేరు కూడా చూడొచ్చు. మరి బాక్స్కి బ్యాక్ సైడ్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ 200 మెగాపిక్సెల్ OIS సూపర్ జూమ్ కెమెరా ప్రొవైడ్ చేశారు. 120 హెర్ట్జ్ కర్వ్డ్ విజన్ డిస్ప్లే, 100 వాట్స్ ఛార్జ్, 5000 mAh బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 750 5G చిప్ సెట్ని అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. ప్రజెంట్ నా దగ్గర ఉంది. ఇది 12GB ర్యామ్ 256GB వేరియంట్లో అయితే ఈ మొబైల్ ఉంది. సో మరి దీని యొక్క సీల్ని ఫటాఫట్ ఇలా బ్రేక్ చేసేద్దాం. సో మరి సీల్ అయితే ఇలా బ్రేక్ అయిపోయింది. నెక్స్ట్ బాక్స్ని మనం ఇలా ఓపెన్ చేసిన వెంటనే పైవైపు మనకు డేర్ టు లీప్ అని చెప్పేసి ఒక కవర్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో దీనిలో మనకు యాస్టీజ్ ఈ యూజర్ మాన్యువల్ అయినా కానివ్వండి, వారంటీ కార్డ్ అయినా కానివ్వండి, సిమ్ ఎజెక్టర్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకు ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్ కూడా ఉంది. వాటిని సైడ్కి ఉంచేసి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే బాక్స్ లోపల చూడండి, ఇక్కడ మనకు ఈ మొబైల్ని ప్రొవైడ్ చేస్తారు. దీని సైడ్ గురించి లోపల వైపు గురించి మాట్లాడినట్టు ఇక్కడ మనకు 100 వాట్స్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేశారు. చాలా ఫాస్ట్గా అయితే ఇది మొబైల్ని ఛార్జ్ చేస్తే, దాంతోపాటే ఇక్కడ మనకు చాలా పెద్దగా కనిపించే టైప్ సి టు టైప్ సి కేబుల్ దాన్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో మరి వీటన్నిటి మనం సైడ్ గురించి మొబైల్ గురించి మాట్లాడదాం. మొబైల్ చూడండి, మనకి ఇక్కడ కవర్లో ప్యాక్ చేసి ఇచ్చారు. వావ్, దీనిలో నుంచి మనం బయటికి తీసిన వెంటనే చాలా అట్రాక్టివ్ కనిపించే మొబైల్ అయితే ఇక్కడ మనకు చూడడానికి కనిపిస్తుంది. సో దీనిపైన ఉన్న ఈ స్టిక్కర్ని అయితే మనం ఇలా రిమూవ్ చేసేద్దాం. సో మరి ఇక్కడ ఈ బ్యాక్ సైడ్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ ఇవ్వండి, మనకు లెదర్ ఫినిషింగ్తో పాటు చాలా అట్రాక్టివ్ డిజైన్లో ఈ మొబైల్ చూడడానికి కనిపిస్తుంది. ఇక్కడ మనకు ఈ గోల్డెన్ కలర్ బార్డర్ లాంటిది మధ్యలో అయితే ప్రొవైడ్ చేశారు. ఈ రౌండెడ్ కెమెరా చూడడానికి కనిపిస్తుంది. సో 200 మెగాపిక్సెల్ కెమెరా ఇది. దాంతోపాటు ఇక్కడ రియల్మీకి సంబంధించిన బ్రాండింగ్ అయితే మీరు చూడొచ్చు. సో మరి మొబైల్ చూసిన వెంటనే వావ్ అంటారు ఎవరైనా. సో మరి మొబైల్ యొక్క ఇట్ సైడ్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మనకు కర్వ్డ్ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. సో అది కూడా దీనికి ఒక అదనపు ఆకర్షణ అని చెప్పేసుకోవచ్చు. కింది వైపు గురించి మాట్లాడినట్టయితే సేమ్ స్పీకర్ గిల్స్, నాయిస్ క్యాన్సలేషన్తో పాటు ఇక్కడ టైప్ సి పోర్ట్ని ప్రొవైడ్ చేశారు. ఇంకొకటి సిమ్ ట్రైన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి మనం ఈ సిమ్ ట్రైన్ అయితే బయటికి తీసి చూద్దాం. సో దీనిలో మనము 2 సిమ్స్ని అయితే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇక ఇంకొక వైపు గురించి మాట్లాడినట్టయితే ఎటువంటి బటన్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. సో మరి ఇక్కడ ఉన్న పవర్ ఆన్ బటన్ని ప్రెస్ చేసి మొబైల్ అయితే బూట్ చేసేద్దాం. సో మరి మొబైల్ బూట్ చేసి డైరెక్ట్ నేను మిమ్మల్ని మెయిన్ స్క్రీన్కి అయితే తీసుకెళ్తాను. సో ఫ్రెండ్స్, మరి మొబైల్ అయితే బూట్ అయిపోయింది. గెట్ స్టార్టెడ్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే చూడండి, ఇక్కడ మొబైల్ అనేది ఆన్ అయిపోయింది. సో మరి డైరెక్ట్ మనం దీని సెట్టింగ్స్లోకి వెళ్దాం. సో దీని సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత సో ఫ్రెండ్స్, మరి దీని గురించి మాట్లాడితే దీనిలో ఎంత ర్యామ్ ఇచ్చారు, 200 మెగాపిక్సెల్ ప్లస్ 8+2 మెగాపిక్సెల్ అని చెప్పేసి, 12GB ర్యామ్ అని చెప్పేసి, మీడియాటెక్ డైమెన్సిటీ 750 ప్రాసెసర్ అని చెప్పేసి, దీని స్క్రీన్ సైజ్, బ్యాటరీ ఇవన్నీ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ దీని ఓఎస్ వర్షన్ గురించి మాట్లాడినట్టయితే ఇది అవుట్ ఆఫ్ బాక్స్ Android 13 తోటి రావడం మనం ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ ఈ మొబైల్లో మనం మాట్లాడాల్సింది ఏంటి అంటే దీని యొక్క కెమెరా అని చెప్పేసుకోవచ్చు. సో దీనిలో మనకు 200 మెగాపిక్సెల్ కెమెరాని అయితే యూజ్ చేశారు. సో మరి దీనిలో మనకు ఓఎస్ సపోర్ట్ కూడా ఉంది. సో మరి దీనిలో మనకు చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. పోర్ట్రేట్ అని చెప్పేసి హై రెజల్యూషన్లో కూడా మనము ఫొటోస్ని క్యాప్చర్ చేయాలంటే సపరేట్ ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు. పైన మనం ప్రెస్ చేస్తే దీనిలో మనము 50 మెగాపిక్సెల్ లేదా 200 మెగాపిక్సెల్ ఈ రెండింటిని చూస్ చేసుకొని మనకు నచ్చిన దాంట్లో అయితే మనము ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఇక్కడ మనకు పోర్ట్రేట్ మోడ్ అని చెప్పేసి, ఫోటో అని చెప్పేసి, వీడియో గురించి మాట్లాడినట్టయితే వీడియోలో మనము 4K వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకునే ఆప్షన్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక సెల్ఫీ కెమెరా గురించి మాట్లాడినట్టయితే మనము 1080p వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మరి దీంతో కూడా మనం చాలా రకాల ఫొటోస్ని డిఫరెంట్ కండిషన్లో అయితే క్యాప్చర్ చేసి చూద్దాం. సో మరి ఈ ఫొటోస్ని అయితే మీరు చూసేయండి.
నెక్స్ట్ దీనికి ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడినట్టయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది చాలా ఫాస్ట్గా మొబైల్ని అయితే అన్లాక్ చేస్తుంది. దీంతో పాటే ఇక వీళ్ళు మనకు ఒక ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసేసారు. ఈ బ్యాక్ కేస్లో మనం మొబైల్ని ఇన్సర్ట్ చేసి చూస్తే ఇలాగైతే కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, మీరు దీని ఒక డిస్ప్లే క్వాలిటీ చూడొచ్చు, చాలా ఎక్సలెంట్గా ఉంది. డీప్ కలర్స్, డీప్ బ్లాక్స్ చూడడానికి కనిపించేస్తున్నాయి. బ్రైట్నెస్ లెవెల్స్, కాంట్రాస్ట్ లెవెల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. చుట్టుపక్కల బెజిల్స్ కూడా మనకు నామమాత్రం చూడడానికి కనిపిస్తున్నాయి. సెంటర్ పంచోల్ డిస్ప్లే తోటి అయితే ఈ మొబైల్ చూడడానికి కనిపిస్తుంది. సో ప్రజెంట్ నాకైతే దీని యొక్క డిస్ప్లే బాగా అనిపించింది. కలర్స్ అనేవి అన్నీ చాలా బాగా కనిపిస్తున్నాయి. దీంతో పాటే నేను సౌండ్ కూడా టెస్ట్ చేసి చూసాను. సౌండ్ కూడా చాలా బాగా వస్తుంది. సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మనము దీన్ని కొంచెం జూమ్ చేసుకొని అటు ఇటు జరిపినా సరే పిక్సెల్స్ అయితే బ్రేక్ అవ్వట్లేదు. నెక్స్ట్ దీనిలో మనం గేమింగ్ ఆడి చూద్దాం. గేమింగ్ పర్ఫార్మెన్స్ మనకు అర్థమైపోద్ది. సో ప్రజెంట్ ఇప్పుడు నేను ఆడుతున్నంతసేపు నాకు ఎక్కడ కూడా ల్యాగ్ అయితే చూడడానికి కనిపించట్లేదు. చాలా స్మూత్గా అయితే ఇది గేమ్ని హ్యాండిల్ చేస్తుంది. సో ఎక్కడ కూడా మనకు ఫ్రేమ్ డ్రాప్స్ ఉన్నట్టు ల్యాగ్ అయినట్టు అయితే నాకు అనిపించలేదు. మొబైల్ కూడా హీట్ అయినట్టు కూడా నాకు బ్యాక్ సైడ్ ఏం తెలియట్లేదు. సో ఫ్రెండ్, మరి అన్బాక్సింగ్ చూసేశారు కదా, మొబైల్ డిజైన్ కూడా చూశారు కదా, చాలా ఎక్సలెంట్గా ఉంది. దాంతోపాటే మొబైల్ యొక్క కెమెరా పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ దీనిలో మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ప్రొవైడ్ చేశారు. ఇంతకుముందు వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు కర్వ్ డిస్ప్లే ప్రొవైడ్ చేశారు. ఇవన్నీ పరంగా చూసుకున్నట్టయితే మరి మొబైల్ అయితే చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, మరి దీని ప్రైస్ ఏముంటుందో చూడాలి. సో ఫ్రెండ్స్, మరి మీరేమనుకుంటున్నారు? ఇన్ని మంచి ఫీచర్స్ ఉండి ఇటువంటి గుడ్ లుకింగ్ మొబైల్కి ప్రైస్ ఏముండబోతుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? కింద కామెంట్లో రాండి. మీలో ఎంతమందికి ఈ లెదర్ బ్యాక్ కేస్ అయినా కానివ్వండి, డిజైన్ అయినా కానివ్వండి నచ్చిందని కింద కామెంట్ రాండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.